ஆண்டாள் திருவடிகளே. கரவைகள் பின் சென்று கானம் சேர்ந்து உண்போம் அறிவொன்றும் இல்லாத ஆய்குலத்து உந்தன்னை பிறவி பெருந்தனை புண்ணியம் யாமுடையோம் குறைவொன்னும் இல்லாத கோவிந்தா உந்தன்னோடு உறவேல் நமக்கு இங்கொழிக்க ஒழியாது அறியாத பிள்ளைகளோம் அன்பினால் உந்தன்னை சிறு பேர் அழைத்தனவும் சீரி அருளாதே இறைவா நீ தாராய் பறை ஏலோரெம்பாவாய். ఓ శ్రీకృష్ణ, మేము ఏమాత్రం జ్ఞానం లేని వాళ్ళం. ఇక మాలో ఎటువంటి లోపం లేదు మాకు తెలిసి. ఓ గోవిందా, మాతో సంబంధాన్ని నీవు వదులుకోవడం కుదరదు. ప్రేమతో నిన్ను గోవిందా మొదలైన చిన్న చిన్న పేర్లతో ముద్దుగా పిలుచుకుంటున్నావు. తప్పు పట్టుకోకే. నువ్వు సర్వానికి స్వామివి, సర్వసమర్థుడవు, మాకు కూడా స్వామివి. అందుకే మాకు మోక్షం అనే ఆయుధాన్ని విశేషాన్ని ప్రసాదించు. మేము లోక మర్యాద తెలియని పిల్లలం. శ్రీకృష్ణ, నీ పాద పద్మాలనే మేము ఆశ్రయిస్తూ ఉన్నాం. నీ సన్నిధిలోనే ఉన్నాం. నీ కృపా విశేషానికి పాత్రులమైనాం అని గోదాదేవి ఎన్నో విధాలుగా శ్రీకృష్ణుని స్తుతించింది ఈ 28వ పాసురంలో. ఇది 28వ పాసురం యొక్క తాత్పర్యం. జై శ్రీమన్నారాయణ. భగవంతుణ్ణి పొందాలంటే ఎన్నో యోగ్యతలు కావాలి. అందుకోసం మా అందరం కూడా ఇతరోపాయాలను గనక ఆశ్రయిస్తే సర్వేశ్వరుడు దూరం అవుతాడు. మరి గోపికలందరూ సర్వేశ్వరుని కావాలని కోరుతున్నారు. ఏవేవో వస్తువులు కావాలని కూడా అడిగారు, మనం తెలుసుకున్నాం. ఇంత గొప్ప అనుభవం కావాలి అంటే మరి వీళ్ళు దానికి సరిపోతారా అని సర్వేశ్వరుడు పరీక్ష చేస్తున్నాడు. ఆండాళ్ళ తల్లిని అడుగుతున్నాడు, ఏమర్రా మీరు చాలా వస్తువులు అన్నీ అడుగుతున్నారు, మరి ఆ కోరికలన్నీ చూస్తుంటే గొప్ప గొప్ప యోగ్యతలు ఉన్న వాళ్ళకి మాత్రమే లభించేవి అవన్నీను. ఎందుకంటే ఆండాళ్ళ తల్లి నిన్న కోరింది ఆభరణాలన్నీ కావాలి, పరమాన్నాన్ని ఆరగించాలి అని. పరమాన్నం అంటే సాక్షాత్తు సర్వేశ్వరుడు కదా. సర్వేశ్వరుణ్ణి భోగించాలి అంటే అది వైకుంఠంలో ఆ నిత్యసూర్యుడంతా భోగించేటటువంటి ఆ ఆనందం వీళ్ళకి కావాలని కోరుతున్నారు. అవి ఎన్నో యోగ్యతలుంటే తప్ప రాదు కదా. మరి మీ దగ్గర ఏమి యోగ్యతలు ఉన్నాయని సర్వేశ్వరుడు అడిగాడు. అమ్మ చెప్పింది, అయ్యా మేమే సంపాదించే వాళ్ళమైతే నీ దగ్గరికి ఎందుకు వస్తాం? మేము పశువుల వెనకతల వెళ్ళేవాళ్ళం. కరవైగల్ పిన్సెన్ను కానం అరణ్యాలకి పోతుంటాము. ఆ వెనకాతలు వెళ్ళి అవి గడ్డి మేస్తుంటే మేము వెనకాతలు తెచ్చుకున్న అన్నాన్ని తినేవాళ్ళం అని. ఏమర్రా పశువుల వెనకాతలు వెళ్ళటం అంటే సామాన్యం అనుకున్నారా? దిలీపుడు మొదలైన వాళ్ళంతా పశువుల యొక్క సేవే కదా చేసుకుని అభీష్టాలన్నీ నెరవేర్చుకున్నారు. మీరు కూడా అలాగే పశు సేవ చేసి మీ కోరికలన్నీ తీర్చుకోవాలని ఏమన్నా అనుకున్నారా అని. అయ్యయ్యో నాయనా, మాకు అలాంటిది ఏమీ తెలియదు. అసలు మాకు ఆ పురాణ జ్ఞానమే లేదు. పశువులు మేత మేయడానికి అరణ్యాలకు వెళ్తుంటే వెనకాతల రక్షగా వెళ్ళేవాళ్ళమే తప్ప మాకు వేరే ప్రయోజనం ఏం లేదు. ఆ పశువులిచ్చే పాల మీద మాకు స్వార్థమే తప్ప
పశుసేవ చేయాలనేటటువంటి ఒక జ్ఞానం కూడా మాకు లేని వాళ్ళం. జ్ఞానేన హీన పశుభిస్ సమాన అంటారే, జ్ఞానం లేని పశువులు అంటారే. మరి అలాంటి ఆ పశువుల వెనకాతల తిరిగేటటువంటి వాళ్ళం మేము ఎలాంటి వాళ్ళమో అర్థం చేసుకోండి. అవి గడ్డి మేస్తుంటే వెనకాతల మేము ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాళ్ళం. ఆహారం కూడా మామూలు ఆహారం కాదు. యాతయామం గతరసం పూతి పరీక్షితం ఉచ్ఛిష్టం అమేధ్యం అన్నట్లుగా తినకూడని పదార్థాలు. సద్దన్నం తింటే మంచిది కాదు కదా. ఇలా సర్ది తినేవాళ్ళం మేమందరం. సమయం దాటిపోయిన ఆహారాన్ని తినేవాళ్ళం. తమోగుణమే ప్రచురంగా ఉండేది కదా. మరి అలాంటి ఆహారం తినే మాకు జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది అని అనేక రకాలుగా అమ్మవారు స్వామి దగ్గర తెలియచేసింది. మాకు ఏ కర్మలు లేవు, ఏ కర్మలు మేము ఆర్జించలేదు అని. కర్మలు మీకు లేకపోవడం ఏమిటి? మీరంతా చూస్తుంటే ఉపాయాలు ఏం లేవంటున్నారు, కానీ చాలా గొప్పవాళ్ళలా ఉన్నారే. ధర్మవ్యాధుడు కానీ, విదురుడు, జడభరతుడు, శబరి వీళ్ళంతా సామాన్యుల అనగానే అమ్మ చెప్తుంది, నాయన వాళ్ళందరూ వేరు. ఆచార్య శుశ్రూష చేసి అనుష్ఠానంతో గొప్పవాళ్ళై రామదర్శనాన్ని పొందినటువంటి శబరి ఇక్కడ, మేమెక్కడ? మేము అరణ్యాలకి పోతున్నాం అంటే మామూలు అరణ్యాలు అవి అన్నట్ట గోపిక. అయితే వెంటనే స్వామి అన్నారు, అరణ్యాలంటే సామాన్యమా? దండకారణ్యంలో ఎంతమంది ఋషులు ఉంటారు అని మొదలు పెడితే అమ్మ తెలియచేస్తుంది, స్వామి మేము వెళ్ళింది బద్రికారణ్యమో లేదు దండకారణ్యం ఋషులు ఉండేటటువంటి అరణ్యాలకో కాదు, నైమిషారణ్యం అంతకంటే కాదు. మేము వెళ్ళిన అరణ్యం పశువులు మేయడానికి వీలుగా ఉండే అరణ్యాలే తప్ప అక్కడ పరమర్షులు ఎవరు దొరకరయ్యా. అలాంటివే మేము ఆర్జించలేదు అని ఆండాళ్ళ తల్లి తెలియచేసింది. సరే, మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, ఇంతకీ మీ దగ్గర ఏ ఉపాయం లేదంటున్నారు. సరే, మీ దగ్గర ఏ జ్ఞానం లేకుండా ఎలా ఉంటుంది అని అడిగితే అమ్మ తెలియచేస్తుంది, మాకు కులం ఏమన్నా గొప్పదనుకుంటున్నావా? మేమందరం కేవలం పశుసేవ చేసుకుని బతికేవాళ్ళం. అలాంటి కులంలో పుట్టిన వాళ్ళం. ఆ ఎరుకులత్తు అంది అమ్మ. అరివొన్నం ఇల్లాద, ఏమీ తెలియని గొల్ల పిల్లలమయ్యా మేము. మరి మీ దగ్గర ఏ పుణ్యం లేదంటున్నారు, ఏ కర్మ చేయలేదంటున్నారు. మిమ్మల్ని నేనెలా అనుగ్రహించాలి? ఏదైనా పుణ్యం ఉంటేనే కదా అనుగ్రహించాల్సింది. అందుకని పుణ్యం లేదంటున్నారు కనుక పొండి అన్నట్ట స్వామి. వెంటనే అమ్మ అంది, అయ్యయ్యో భలేవాడివయ్యా కృష్ణ, మేం చేసుకున్న పుణ్యం లేకపోవచ్చు కానీ మా కోసం వచ్చినటువంటి పుణ్యం ఒకటి ఉంది అన్నట్ట. కృష్ణుడికి ఆశ్చర్యం వేసింది, మీరు చేయకుండా పుణ్యం ఎలా వచ్చింది? అవునయ్యా, వెతుక్కుంటూ మా ఊళ్ళో మా వంశంలో అవతరించింది. ఏమిటి ఆ పుణ్యం అని అడిగితే ఇంకెవరు, ఆ పుణ్యం నువ్వే అన్నట్ట ఆండాళ్ళ తల్లి. ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడి కోసం అందరం ప్రయత్నిస్తూ ఉంటే ఆ సర్వేశ్వరుడు తానే ఆ కులంలో గొల్ల కులంలో అవతరించి ఎక్కడో మధురలో అవతరించిన స్వామి ఈ రేపల్లె వచ్చి ఈ గొల్లలతో కలిసి ఉన్నాడే, ఇంతకంటే గొప్ప భాగ్యం ఏమిటి? సంబంధం చేత కులమంతా తరిస్తుందంటారే, అలాంటి దాంట్లో నువ్వు వచ్చావు. మేము సంపాదించుకోలే, నువ్వే మా దగ్గరికి వచ్చావు. అందువల్ల గోవింద నారాయణ మమ్మల్ని అనుగ్రహించు. నిన్ను ఏదో చిన్న చిన్న పేర్లతో పిలిచామనేమి బాధపడకు. అయినా ఇంకొకటి చెప్తా విను, నీకు మాకు ఉన్న సంబంధం పోయేది కాదయ్యా. ఎన్నెన్ని సంబంధాలున్నాయో చెప్పడానికి అలవి కాదంటూ మనకి నవవిధ సంబంధాన్ని తెలియచేస్తారు. నువ్వు మా తండ్రివి, మమ్మల్ని అనుగ్రహించాల్సింది నువ్వే కదా. నువ్వే కోప్పడితే ఎలాగా? మమ్మల్ని అనుగ్రహించు అని ఆండాళ్ళ తల్లి పరా అనే వాద్యాన్ని ఇవ్వమని ప్రార్థిస్తూ, మేమంతా కూడాను ఏమీ తెలియని పిల్లలం అని ఆండాళ్ళ తల్లి ప్రార్థన చేస్తోంది. 28వ పాసురంలో మాకే ఉపాయం లేదు, మా కులంలో పుట్టినటువంటి నువ్వే మాకు ఉపాయం అని చెప్తోంది 28వ పాసురంలో. రేపు 29 వచ్చే పాసురంలో ఫలాన్ని చెప్తోంది ఆండాళ్ళ తల్లి. ఏమిటి ఫలం అనేది శ్రవణం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.